ఏపీ కౌశలం సర్వే ద్వారా ఇచ్చే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి ఎగ్జామ్ షెడ్యూల్ చేయబడ్డాయి. మార్నింగ్ ఒక వీడియో చేశాము. దాని ప్రకారం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతుంది కాబట్టి, ఇక వచ్చేసరికి దాని ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. జీఆర్ఈ ప్యాటర్న్, టోఫెల్ ప్యాటర్న్. ఒక స్టేజ్ ఏమో జీఆర్ఈ ప్యాటర్న్, ఇంకో స్టేజ్ ఏమో టోఫెల్ ప్యాటర్న్. అయితే దాని గురించి చెప్పబోయే ముందైతే ఇంకో విషయం చెప్పాలి. ఇప్పుడు మీకు పంపించిన మెసేజుల్లో మళ్ళీ అప్డేట్ చేసిన మెసేజ్‌లయితే రావడం జరిగింది. కరెక్ట్ టైమింగ్స్ ఇవన్నీ వేసి కూడా. సో, ఇప్పుడు దాని గురించి చెప్పబోయే ముందు, ఈ ప్రాసెస్ గురించి ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి, షేర్ చేయండి. మీకు నిరంతర అప్డేట్స్ ఇస్తాను. సో, ఇక ఈ వీడియోకి ఒక హైప్ కూడా ఇవ్వండి. టెలిగ్రామ్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఇక్కడ ఈ స్కిల్ టెస్ట్‌కు సంబంధించిన 1 అవర్ షెడ్యూల్ ఏదైతే ఉందో, రోజుకి ఇద్దరని చెప్పాం కదా! సో, దాంట్లో వచ్చేసరికి ఒక 45 మినిట్స్ ఏమో ఈ జనరల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందండి. 15 మినిట్స్ ఏమో కమ్యూనికేషన్ టెస్ట్ అండి. ఈ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో వచ్చేసరికి మీకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగు, మళ్ళీ వచ్చేసరికి ఇంగ్లీషు ఉంటాయండి. జనరల్ అవేర్‌నెస్ కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటది. 4 ఉంటాయి. అయితే మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. 30 క్వెషన్స్ ఏమో ఇస్తాడు. అయితే ఇందుట్లో మీరు నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి మాక్సిమం నాకు తెలిసైతే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. సో, నెగెటివ్ మార్కింగ్ అనేది ఉండదు కాబట్టి ఖచ్చితంగా అయితే మీరు బేసిక్స్ లెవెల్‌లోనే ఉంటాయి కాబట్టి అయి చేసుకోవచ్చు. ఓకేనా? ఇక 15 మినిట్స్ కమ్యూనికేషన్ టెస్ట్ ఏదైతే ఉందో, సో, అదొచ్చేసరికి ఏంటంటే ఈ హెడ్‌ఫోన్స్ ఉంటాయి గదా! సో, జీఆర్ఈ టోఫెల్‌లో వచ్చేసరికి అవతల ఇంగ్లీష్‌లో అడుగుతారు. దాన్ని మనం ఇంగ్లీష్‌లోనే చెప్పగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అదొక క్వెషను. వాట్ ఆర్ యువర్ హాబీస్ రెండో క్వెషను. వై డూ యూ వాంట్ టు జాయిన్ అవర్ కంపెనీ ఇలాంటివి 3 క్వెషన్స్ అడుగుతాడండి. మాక్సిమం 3. ఓకేనా? వాటిని మీరు ఆ హెడ్‌ఫోన్స్ ద్వారా కరెక్ట్‌గా ఆ ఇంగ్లీష్‌లోనే మీరు చెప్పాల్సి ఉంటుంది. కమ్యూనికేషను టెస్ట్ చేస్తారనమాట. ఇది మొత్తం అయిన తర్వాత ఈ అసెస్‌మెంట్ అంటారు దీన్ని. ఇది అయిన తర్వాత మిగతా రౌండ్‌లకి వెళ్ళటానికి ఛాన్స్ ఉంటుంది. ర్యాంకులుంటాయి. చాలా ఉంటది. అయితే ఇక్కడేంటంటే విడతల వారీగా పెడతా ఉన్నారు. ఈ డిప్లొమా లెవెలు, ఈ గ్రాడ్యుయేషన్ లెవెలు ఒక స్టేజ్‌లో పెడితే అంటే ఒక ఫేజ్‌లో, తర్వాత 10థ్ క్లాస్ లెవెలు, ఇంటర్మీడియేట్ లెవెలు ఇలా ఇంకో ఫేజ్‌లో పెట్టడానికి ప్లాన్ చేశారు. అందుకని చెప్పేసి స్టార్టింగ్ టెస్ట్ చేయడానికి రోజుకిద్దరిని ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి సచివాలయంలో ప్లాన్ చేయడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ స్టెప్ కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. ముందైతే ఇదండి.